ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని జీవవాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము. దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. Hebrews chapter 4 verse 14. We have a great high priest who have ascended into heaven, Jesus the Son of God. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రధాన యాజకుడు లేకుండా పాపి అయిన మనుష్యుడు పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి సమీపించలేడు. పాత నిబంధన గ్రంథంలో ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధమైన స్థలంనకు వెళ్ళి మనుష్యుల యొక్క పాప పరిహారార్థ నిమిత్తం గొర్రెపిల్లలను బలిగా అర్పించేవాడు. అయితే మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంనకు వచ్చి గొర్రెపిల్ల అవసరము లేకుండా తానే దేవుని గొర్రెపిల్లగా నీ కోసం నా కోసం లోకంలోని ప్రతి ఒక్కరి కోసం సిలువలో బలి అయ్యాడు. సిలువలో తన ప్రాణం పెట్టాడు. అటువంటి గొప్ప దేవుడు నిరంతరం ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వం కలిగినవాడాయను. యేసుక్రీస్తు ప్రభువారు తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరం జీవించుచున్నాడు. కాబట్టి లోకంలో ప్రతి ఒక్కరిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. మై డియర్ ఫ్రెండ్, ప్లీజ్ పే మచ్ క్లోజర్ అటెన్షన్ టు వాట్ యు హ్యావ్ హర్డ్, that such a high priest, one who is seated at the right hand of the throne of the majesty in heaven. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. కాబట్టి నీవు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరాలని మేము ప్రార్థిస్తున్నాము. నమ్మిన వారందరూ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య ఈరోజు మాకిచ్చిన జీవవాక్యమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, నీవు మా ప్రధాన యాజకుడవు. నీ ద్వారానే మేము పరలోక రాజ్యంలోకి వెళ్ళగలము తండ్రి. ఇట్టి కృప ఇచ్చినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు. ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ధైర్యముతో నీ కృప చేత నీ రాజ్యంలోకి వచ్చినట్లు ఆశీర్వదించుమని ప్రధాన యాజకుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్.